అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్స ఏవన్ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా అక్క అయితే పొద్దున అయితే బేరానికి అయితే వెళ్దామని చెప్పి రెడీ అయిపోయారు అనమాట. ఇవన్నీ బొమ్మల తడికైతే బయట పెట్టేశారు. లేకపోతే గుడిసెలు అయితే పెడతారు అనమాట. దుప్పటి మంచిగా కప్పేసి చక్కగా పెడతారు. వెళ్ళేటప్పుడు ఇలా అయితే తీసుకొని వెళ్తారు. ఇక మొన్న వారం అయితే బేరం అయితే అంత పెద్ద కాలేదు కాబట్టి తడికి నుండి చూడండి ఎలా పెట్టిన బొమ్మ అలాగే ఉన్నాయన్నమాట. ఒకళ్ళు బేరం అయితే మాత్రం తడికంతా ఖాళీ అయిపోతుంది, ఒకసారి అయితే అసలు ఖాళీ కావద్దు. ఇంతకీ ఏ ఊరు వెళ్తున్నారండి చెప్పలేదు కదా ఫ్రెండ్స్, ఉండూరు వెళ్తున్నారు ఫ్రెండ్స్. అంతే మళ్ళీ సంత అంటే కాదు ఫ్రెండ్స్, సంతకు కాదు అన్నమాట. మామూలుగా మేము అంటాం కదా ఇళ్ళల్లో ఒకటి తిప్పుతాం ఫ్రెండ్స్ అని, సంతలు కాకోకుండా ఈసారి అయితే మా అక్కళ్ళు అయితే ఉండూరు వెళ్దాం ఒకసారి, ఇప్పుడైనా సరే అవుతుందేమో బేరం అని. ఇంతకుముందు వెళ్ళాం కదా ఫ్రెండ్స్, అవ్వట్లేదు పెద్దగా కొనట్లేదు అని చెప్పాం కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం బుజ్జా. సంతలో రావట్లేదు కదా బొమ్మలు కొంటానికి, ఒక ఇళ్ళ కాడైనా సరే కొంటారేమో అని చెప్పని ఇంకా మా చెల్లి మా అక్క అయితే బయలుదేరుతున్నారు అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా తమ్ముడే తాక ఇంకా నాకు టైం అయింది, అక్కడ నేను బయలుదేరుతాను జాగ్రత్త మీరు అని చెప్పేసి మా తమ్ముడు అయితే వాడైతే వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇక షాప్కి అయితే వాడు డ్యూటీకి ఇంక వాడు వెళ్ళిపోతూనే ఉంటాడు ఫ్రెండ్స్, ఇలా రోజు మార్నింగ్ 8:30కి. ఇక నేను వచ్చేసి ఇక్కడ అయితే ఇక చూడండి నేను ఏం చేస్తున్నానో. నేనైతే వచ్చేసి అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక మీ నచ్చితం అయితే గ్యారెంటీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందాక దానికి మూత పెట్టేటప్పుడు దారం బయట ఉండిపోయింది అన్నమాట. దానికి ఒక పిన్ అయితే ఉంది, అంటే మనం దండకి పెట్టుకుంటాం అలాంటిది, అది పోయిద్దని మళ్ళీ తీసి పెట్టాను. దాంట్లో నుంచి ఇవి అయితే తీసాను ఫ్రెండ్స్. ఇవేంటి అనుకుంటున్నారా, ఒక దూది పుల్ల, అలాగే స్టిక్కర్స్, పెన్ను, కత్తిరి ఇవి తీసుకున్నాను అనమాట. అలాగే మ్యాచ్ బాక్స్ కూడా ఇదిగోండి. ఆ దారం తీసి పక్కన నోట్బుక్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ ఏం చేస్తాను ఏంటి అనుకుంటున్నారు ఫ్రెండ్స్, ఒక నిమిషం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. నేను ముందుగా చెప్తే ఏమన్నా అయిపోద్ది కదా ఫ్రెండ్స్, థ్రిల్లింగ్గా ఉంటుంది కదా, అందుకని ఇదిగోండి ఈ అగ్గిపెట్టితో మొత్తం నా ప్రాసెస్ మొత్తం సాగిద్ది. ఇప్పుడైతే పొద్దునుంచి అయితే దేవుడి సాంగ్స్ అయితే వస్తున్నాయి, ఇప్పుడు కూడా కంటిన్యూగా వస్తున్నాయి అన్నమాట. అవి ఆగిపోయలేదు అని ఇందాక నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చేసే పని అయితే ఇలా కొలత అయితే కొలుచుకోవాలి ముందుగా. ఇగోండి డొక్కు ఉంది కదా లోన అగ్గిపెట్టికి డొక్కు, ఆ డొక్కుతో ఈ అగ్గిపుల్ల అగ్గిపుల్ల అంటున్నాను, దూది పుల్లని సైజు చూసుకున్నమాట. నాకు ఎంత కావాలి ఏంటి అన్నది కరెక్ట్గా పెట్టుకుని కత్తిరితో అయితే అచ్చి అయితే గుద్దుతాను, అంటే గీత పెడుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇగోండి ఇలా కత్తిరి చేసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదని ఇంకోసారి చూసుకుని కత్తిరితో అయితే కుదరలేదు. ఇక మొత్తానికైతే నాకు కావాల్సిన పుల్ల అయితే వచ్చేసింది సైజు. ఇగోండి ఇంత సైజు మాట. ఇప్పుడు దాని అయితే చూసుకుంటున్నా వచ్చిందా లేదా అని చెప్పని. ఇగోండి ఇట్లా అయితే పెట్టుకోవాలన్నమాట నేను, అందుకని దానికి సరిపాటుగా అయితే తీసుకున్నాను. అదైతే వచ్చేసింది, చక్కగా పెట్టేశాను. ఇక అది తీసి పక్కన పెట్టేసి ఇక తర్వాత ప్రాసెస్ కోసం ఇంక కత్తిరి తీసుకొని మళ్ళీ అట్ట బుక్కను అయితే కత్తిరించేస్తున్నాను నేను, అంటే ఆగిపెట్టి డొక్కు ఉంటుంది కదా దాన్ని ఇలా కత్తిరించేసుకున్నాను. కొంతవరకు కత్తిరించా, కొంతవరకు రాకపోతే ఇంక చేతితో అయితే తీసేసాను, దాన్ని ఇలాగా ఇచ్చేసాను. ఇక తర్వాత ఇక మనకి ఏమేమి కావాలని చెప్పని ఇక స్టిక్కర్స్లోకి అయితే వెళ్ళి తీసుకున్నాను అనమాట. దారం ఉంది అక్కడ పెట్టేసాక ఫ్రెండ్స్, స్టిక్కర్లో ఆ దారం మాత్రం తీసేసి, అలాగే నాకు ఒక 2 పుల్లలు అయితే పెట్టే కదా, ఆ 2 పుల్ల ముక్కల్లో ఒక దానికైతే దూది తీసేసి నేను కొంచెం పెద్ద సైజు తీసుకున్నా ఆ పుల్ల ముక్క, దానికైతే దారం అయితే కట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఇలా అయితే కట్టేస్తున్నాను, ఇలా కట్టేసుకోవాలన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదేమో ఇందాక నేను తీసుకునేది, ఇప్పుడు ఇదేమో చిన్న ముక్క అన్నమాట, పుల్ల ముక్క, దానికి ఇలా కట్టేస్తున్నాను నేను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే మనదైతే రెడీ అయిపోయింది. ఇగోండి ఇలా అయితే చేశాను. ఇప్పుడు దీని అయితే మనం ఏం చేయాలంటే ఇగో దీన్ని తీసుకొని ఈ పెద్ద పుల్ల ముక్క ఉంది కదా దాన్ని ఇలా కట్టేసుకోవాలన్నమాట. దారం చూడండి చక్కగా పెట్టాను, ఇగో ఇలా రావాలన్నమాట నేను అనుకున్న దానికి. ఇగో చూడండి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని అగ్గిపెట్టికి అయితే మళ్ళీ పెట్టేట, అంటే డొక్కు ఉంది ఖాళీగా దీన్ని ఒకలా పెట్టేసి ఇప్పుడు మొత్తానికి అగ్గిపెట్టి బాక్స్ రెడీ అయిపోయింది. ఇగోండి ఇలా అన్నమాట. చుచుకు బండి కూ అని, కానీ ఫ్రెండ్స్ బండి కాదు నేను తయారు చేసింది, ఇంకా ఉంది నా ప్రాసెస్ అయితే. బండి ప్రాసెస్ అన్నాక బండి కాదు, ప్రాసెస్ ఇంకా ఉంది. ఇగోండి లాగుతూ ఉంటే వెళ్తుందన్నమాట. ఇది మెయిన్ నాకు కావాల్సింది, అదైతే పూర్తయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పేపర్ అయితే ఒకటి తీసుకుంటున్నాను నేను. ఇగోండి ఇందులో అయితే నోట్బుక్లో నుంచి ఒక పేపర్ తీసుకున్నా, మరి అటు ఇటు రాసున్నది తీసుకోవట్లేదు, మామూలుగా ఉన్నది తీసుకుంటున్నమాట. అంటే గీతలు రాసేస్తాం పిచ్చి పిచ్చిగా, అలాంటివి కాకుండా నార్మల్గా ఉన్న పేజీ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇంకొక అగ్గిపెట్టి తీసుకొని దాన్ని నాకు కావాల్సిన ఒక సైజు ముక్క అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక చూడండి ఇలా కత్తిరి చేసుకుంటున్నామంట కత్తిరితో అయితే.
మామూలుగా అయితే ఇలా అంటూ వచ్చేసిద్ది, కానీ ఎక్కడో నాకు ఎందుకంటే చినిగిద్దేమో మొత్తానికి మళ్ళీ పాడైపోద్ది అని చెప్పని ఇక నేను చాలా జాగ్రత్తగా కత్తితో అయితే కత్తిరించేసుకుంటున్నాను అన్నమాట. ఇక పేపర్ని అయితే మడత పెట్టేసుకుంటున్నాను నేను ఇలాగా అటు ఇటుగా. మా చింతలు అయితే ఇక్కడ రాలేదన్నమాట, చక్కగా ఆట ఆడుకుంటుంది. వచ్చినట్టయితే నేను చేస్తా అమ్మని చెప్పని అలా కవం చేసిద్ది. ఇద్దరం కలిసి పీక్కుంటూ చేసుకుంటూ గొడవ పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఇగోండి ఇట్లాగైతే పెట్టేసుకుంటున్నమాట. ఇక నాకు అంటే కరెక్ట్గా కావాలని చెప్పక ఫ్రెండ్స్, అది ఉందా లేదో సైజ్ అని చెప్పి మేము సైజు కొలుచుకుంటున్నమాట. మా చెల్లేమో నాకేనా చెప్పే పోనీ నేనే ఏంటంటే ఒక్క నిమిషం ఆగు బుజ్జి, ఎప్పుడు చెప్పేది థ్రిల్లింగ్ పోద్ది అని నేను అంటున్నమాట. ఇంకా మా చెల్లికి చెప్పేసి నేనైతే కత్తిరించేసి ఇగోండి నాకు కావాల్సిన సైజు చూసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ అయితే కత్తిరించాలి నేను. ఆల్రెడీ పేపర్ని 2 బదులు చేశాను, అది సరిపోక ఇంకా కావాలన్నమాట. అందుకని పేపర్ అయితే మళ్ళీ ఇంకో తీసుకున్న పేపర్ని 2 బదులు కట్ చేశాను. ఇగోండి ఇలాగైతే వచ్చేసింది. ఇప్పుడైతే మళ్ళీ ఆ ముక్కలు అయితే పోగొట్టట్లేదు, ఎందుకంటే నాకు కావాలి కాబట్టి. ఇగోండి ఇలాగైతే పెట్టుకొని రోల్ తిప్పుకోవాలి, దానికి అతికిచ్చేసుకోవాలి. కానీ నాకైతే కాడ గమ్ములేదు ఫ్రెండ్స్, కానీ ఏం చేయాలి, అందుకని నేనైతే ఇలా చేస్తున్నాను. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే గమ్మున్నప్పుడు అంటే ఫెవికిక్ అని అవి ఉంటాయిగా, అవి లేవు కాబట్టి నేను అన్నంతో అయితే ఇక సద్దన్నం అయితే కొద్దిగుందన్నమాట. ఆ అన్నం అయితే తీసుకొని వచ్చే చిన్న గడ్డ. ఇగోండి ఇప్పుడైతే నేను కావాల్సిన విధంగా ఇలా అయితే పూసేసుకుంటున్నాను. అంటే పేపర్కి అత్తుకుంటే కదా ఫ్రెండ్స్, పేపర్ అగ్గిపెట్టేది డొక్క అత్తుకుంటుంది కదా, అందుకని ఇలా చేస్తున్నాను. మీలో ఎంతమంది నా అలాగ చేస్తుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి, ఎలా ఉంది ఏంటి అన్నది వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక నేను అది అంటించేసాక మళ్ళీ నా చేయి దానికి అతుకుపోద్దని చెప్పి మళ్ళీ నేను చేయి అయితే కడుక్కొని ఇక నీళ్ళు అయితే అతికిచ్చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి నాకైతే మంచిగా అతికించడం రావట్లేదు, నేనైతే ట్రై చేస్తున్నాను. ఇదిగోండి అది అయిపోయింది, మొత్తానికి అతికిచ్చేసాక నేను చెప్పాక పేపర్తో ఇంకా పని ఉందని ఇంకో పేపర్ తీసుకొని దాన్ని కూడా ఇలా చేసాను. మొత్తానికైతే మన బాక్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి చక్కగా రెడీ అయింది, సూపర్గా ఉంది కదా. ఏంటనుకుంటున్నారు ఫ్రెండ్స్, మనం తయారు చేసిన అయితే రెడీ అయిపోయింది. ఇందాక నుంచి అసలు ఇది ఏంటిదని చెప్పలే కదా. ఇప్పుడైతే సాంగ్స్ అయిపోయినాయి, అంటే పాటలు ఆపేశారు కాబట్టి దేవుడి పాటలు ఇప్పుడు వచ్చేస్తాం. ఇది ఏంటనుకున్నా ఫ్రెండ్స్, నాకు ఫోన్ ఇవ్వట్లేదు మా అక్క వాళ్ళు, అందుకని ఫోన్ తయారు చేసుకున్నాం అన్నమాట. ఎలా ఓపెన్ చేయాలి అని చూడండి. ఇవ్వండి ఇంతకుముందు ఈ లైట్ ఫోన్లే ఉండేవి. నేను నెంబర్ నొక్కుకొని ఇవ్వండి ఇలా పెట్టాను. ఇప్పుడైతే మనం నెంబర్లో నొక్కుకుందాం. బటన్ అంటే గ్రీన్ బటన్. హలో చింతల్లి, నాకు వచ్చేప్పుడు 2 బజ్జీలు తీసుకొని రా. సరే ఉంటా. ఏమన్నా ఇంకా రెడ్ బటన్ బంద్ చేయాలి. బంద్ అయిపోయింది కదా. ఇందాక బాక్స్ చూపించకపోతే బాక్స్ ఏది అనుకుంటున్నారా, ఇదిగోండి. ఇప్పుడు మనకు కావాలనుకున్నప్పుడు ఇట్లా అనాలి. ఇప్పుడు వద్దనుకు ఇలా వస్తుంది, ఇది ఇలా నెట్టేయాలి. అయిపోయింది. ఇది మన కీచే అనమాట, మన డోర్కి. ఇదిగోండి పైన అయితే ఇలా డెకరేషన్ చేశాను నేను, ఫ్లవర్ డెకరేషన్. ఎలాగుందో చూసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత కష్టపడి చేశాను, ఒక లైక్ కొట్టండి, అలాగే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, బాగుందా లేదా అన్నది ప్లీజ్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఒకసారి చింతలు బజ్జీలు వచ్చి ఫోన్ చేస్తా. చింతలి నా బజ్జీలు తీసుకొస్తున్నావా? తావడా పోయి కుళ్ళి తావటండి ఫ్రెండ్స్. చెయ్యి దాని వచ్చాక ఏడిపిస్తాను. నేను తయారు చేసిన మొబైల్ మ్యాచ్ బాక్స్ అయితే మా చింతలకైతే ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో చింతలి, ఇది ఓపెన్ చేసారి. సరే నువ్వు ఫోన్ మాట్లాడుకో. ఫోన్ అది హలో నాసా బజ్జీలు వస్తున్నావా? లేదు, ఇద్దరు ఒకటే బజ్జీలు. బాండలు తాపలే అనుకుంటా. అయ్యో ఇటే లాగు. స్టిక్కర్స్ తీసా.
మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇలాగే ఇలా ఒత్తేసి ఇలా పట్టుకొని ఇలా వత్తారు, అయిపోయింది. ఎలా ఉంది? సూపర్ ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ చేయండి ఎలాగుందో ప్లీజ్. ఫ్రెండ్స్ ఇది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది ఏంటో మీకు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. మాకైతే తెలుసు, ఇది మీరు ఎంతమందికి తెలుసు అని చెప్పి అడుగుతున్నా. అది వచ్చేసి ఉడుగు ఫ్రెండ్స్. దాన్ని చూసి మా భైరవ్ అయితే పరుగు మాట చూడండి. అది అడ్డుపడేసరికి మళ్ళీ ఇటు వచ్చేసింది. చాలా పెద్ద ఉడుగు ఫ్రెండ్స్. మేము ఇంతకుముందు అయితే మామూలుగా అయితే చిన్న చూసారు, ఇది చాలా పెద్ద ఉడుగు. మా అక్క వాళ్ళు అయితే ఇగోండి ఇలా గల్లీ తిరిగి అమ్ముతారు అన్నమాట బొమ్మలను అయితే, ప్లాస్టిక్ బొమ్మలు. అంటే మీరు ఊర్లలో చూస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. కొంతమంది దొబ్బుడు బండి మీద వేసుకొని వస్తారు, కొంతమంది సైకిల్ మీద వేసుకొని వస్తారు. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ సామాన్ అమ్ముతారు కదా, సేమ్ అలాగే ఇలా తడిగా అయితే వేసుకొని గల్లీ తిరిగి అమ్మాలి. ఇగోండి ఇక్కడ ఏదో ఒక అంకుల్ అయితే ఆపారన్నమాట. అంకుల్ కొనుక్కుంటున్నారంట. అంకుల్ వచ్చేసి పాల వ్యాపారం. అదిగోండి పాల డబ్బా కనపడింది కదా, ఇలాగా ఆపిన గడల్లా ఇలా దించుకోవాలి ఫ్రెండ్స్. అవి మోసేయడం వల్ల భుజం నొప్పి వస్తుంది కదా ఫ్రెండ్స్, చిన్న నొప్పి రాదు. మామూలుగా అయితే సంతలో అయితే నిలబడి దాన్ని పట్టుకొని ఉండాలి. ఇక్కడ గల్లీ తిప్పేటప్పుడు అయితే వాళ్ళు ఆపమన్నప్పుడల్లా కింద పెట్టాలి, లేకపోతే అప్పుడు దాకా తిరుగుతున్న చూపు మన భుజం మీదే ఉంటుంది ఫ్రెండ్స్. తడికైతే మా అక్కకైతే బాగా పెయిన్ వస్తుంది భుజం అయితే, ఎందుకంటే అది చాలా బరువు ఉంటుంది కదా ఫ్రెండ్స్. అది కాక మనం నడిచేటప్పుడు అటు ఇటు ఊగుతూ ఉంటుంది, ఆ తడిక గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటుంది, చాలా పెయిన్ వస్తుంది భుజం అయితే. ఇంకా మా చెల్లి అయితే వీడియో తీసుకుంటూ వస్తుంది అన్నమాట వెనకాల. ఇక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా అక్కకి ఆపోజిట్కి ఒక అవ్వ అయితే చూడండి బుట్ట పెట్టుకుని ఎలా అయితే అమ్ముతుందో. ఒక్కోళ్ళు ఒక్కో బాధ ఫ్రెండ్స్. ఇదిగోండి మా అక్క అయితే ఇలా భుజం పెట్టుకుని అయితే అమ్ముతుంది బొమ్మలు, కానీ చిన్న పెయిన్ రాదు ఫ్రెండ్స్. వాళ్ళైతే చూడండి బైక్ మీద కూడా కూరగాయలు అమ్ముతున్నారు అనమాట. కూరగాయలు ఇలా అమ్ముతూ ఉంటారు. ఇక మేము మాత్రమే ఫ్రెండ్స్ ఊళ్ళో అయితే తిరిగి ఇలా బొమ్మలు అమ్ముతూ ఉంటాం. చాలా ఊళ్ళో అయితే ఇది బొమ్మలు కాకోకుండా మన ప్లాస్టిక్ డబ్బాలు అవి అమ్ముతారు, కానీ మేము మాత్రమే ఇలాగ అయితే అమ్ముతాం అన్నమాట. ఊళ్ళో చాలామంది టెంపుల్స్ కాడ లేదా సంత మార్కెట్లలో లేదా సెంటర్లలో పెట్టుకొని బొమ్మలు అమ్ముతారు. మేము మాత్రమే ఫ్రెండ్స్ ఇలాగా నాకు తెలిసి మేము అనుకుంటున్నాం, కానీ ఇంకా వేరే దిక్కులో అయితే వేరే వాళ్ళు కూడా అమ్ముతున్నారంట. మా అక్క వాళ్ళు అయితే అంటున్నారు అనమాట. అంటే వెళ్ళిన కాడ వాళ్ళు బేరానికి వెళ్ళినప్పుడు చూస్తారు కదా ఫ్రెండ్స్, అలాగా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టిన వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక గల్లీ తిరిగి అమ్మాలి ఫ్రెండ్స్. మా అక్క చేతిలో అయితే ఒక పేక అయితే ఉంది ఫ్రెండ్స్, మీరు గమనించుంటే తెలుస్తుంది. ఆ పేక అయితే నోట్లో పెట్టుకొని కూవని ఊదుతూ ఉంటుంది అన్నమాట. ఊదడం వల్ల పిల్లలకి తెలిసి బొమ్మలు తీసుకోవడానికి అయితే బయటకు వస్తారు. అలాగే వాళ్ళ అమ్మలు నాన్నలు ఉంటారు కదా, వాళ్ళు కూడా అంతే వస్తారు. ఇక ఇక్కడ అయితే ఆ పీకలిన సౌండ్కి ఇక వాళ్ళైతే వచ్చి ఆగమంటే ఇంకా ఆగింది మా అక్క. బేరం అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు 30 రూపాయల బొమ్మనే 15 రూపాయలకి 10 రూపాయలకి ఇమ్మంటున్నారు. మాకేమో గిట్టుబాటు కాదని చెప్పని మేము ఇంకా ఇచ్చేసి ఆమె రేటు తగ్గించి తీసుకుంది. ఇగోండి 25 రూపాయలు అయితే ఇస్తా అని చెప్పందంట. ఇక సరే అని చెప్పని ఇక అలాగే నేను నిలబడింది ఫ్రెండ్స్. మా అక్క అయితే వాళ్ళ కోసం అయితే రావడానికి అయితే చాలాసేపు పట్టింది ఫ్రెండ్స్. వాళ్ళు రావడానికి చాలాసేపు నిలబెట్టారు అన్నమాట. మేమేం బేరం కావట్లేదు, మా బాధ వాళ్ళు ఏమంత చూపు నిలబడుతుంది. ఇంకా అంతేగా ఫ్రెండ్స్. ఇక టీనీళ్ళకి వస్తాయని చెప్పి రూపాయి అటు ఇటు ఇచ్చేస్తూ ఉంటాం అన్నమాట. పొద్దున అయితే అన్నం కూడా తినకోకుండా వెళ్ళిపోయారు మా అక్క వాళ్ళైతే. పొద్దునే వెళ్ళిపోయారు అన్నమాట బేరానికి. ఎందుకంటే మళ్ళీ పిల్లలు అయితే స్కూల్కి అట్లా వెళ్తారు కదా ఫ్రెండ్స్. మాకు అప్పుడు బేరం కాదు, ఎందుకంటే మాకు పిల్లలు అయితేనే బొమ్మలు కొనుక్కుంటారు, అందుకని. ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా బేరం అయితే కావట్లేదని చెప్పని ఇంకా ఇంటికైతే వచ్చేసారు. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టిన వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా బాధను అయితే అర్థం చేసుకోండి, మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే కొట్టండి, అలాగే కామెంట్ చేయండి వీడియో ఎలాగుందో. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్.